ఏళ్ల తరబడి దోపిడీకి గురవుతున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మేలు చేసేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 5 లక్షల వరకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్లను కాంట్రాక్ట్ ఏజెన్సీలు పీల్చి పిప్పి చేస్తూ ఆర్థికంగా లూటీ చేస్తున్నాయి. రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారుల అండదండలతో కాంట్రాక్టులు దక్కించుకొని పెద్ద ఎత్తున కమిషన్లు నొక్కేస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పొట్టగొడుతున్నాయి. ఇకపై ఈ దోపిడీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వేతనాలు నేరుగా వారి ఖాతాల్లో వేసేందుకు తెలంగాణ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే సచివాలయ ఉన్నతాధికారులు మాత్రం అడ్డుపడుతున్నారు అని సమాచారం. ప్రభుత్వమే కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు వేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులొస్తాయని భయపెట్టే ప్రయత్నం చేస్తోందని వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ కార్పొరేషన్ విషయంలో వెనక్కు తగ్గొద్దనే ఆలోచనలో ప్రభుత్వ పెద్దలున్నట్లుగా అధికార వర్గాల సమాచారం. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలు, విభాగాల అధిపతులు, జిల్లా కలెక్టర్ నుంచి మండల కార్యాలయాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో సుమారు 4.95 లక్షల మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. 2000 అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా వీరు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు. మధ్యవర్తిగా వ్యవహరించినందుకు ప్రభుత్వం ప్రతి ఏజెన్సీకి 4% మేర కమిషన్లు చెల్లిస్తోంది. చాలా వరకు సుమారు 4.95 లక్షల మంది ఉద్యోగుల కోసం కమిషన్ రూపేణా ప్రతి ఏడాది 600 కోట్లు వెచ్చిస్తోంది. ఇది కాకుండా గైర్హాజరు, ఇతరత్ర కారణాలు చూపుతూ కోతలు విధించి ఏజెన్సీలు జేబులు నింపుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు సేకరించేందుకు, ఏజెన్సీల అక్రమదందాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆధ్వర్యంలో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. 6 నెలలుగా సేకరిస్తోన్న సమాచారం ప్రకారం విస్తుగొలిపే అంశాలు వెలుగులోకొచ్చాయి. కమిటీకి అందిన వివరాల ప్రకారం గతంలో ప్రకటించిన 4,95,000 ఉద్యోగుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారి మధ్య 15,000 వరకు తగ్గుదల కనిపించిందని సమాచారం. ఆధార్ అనుసంధానంతో 15,000 వరకు నకిలీ, భోగస్ ఉద్యోగులున్నట్లుగా వెల్లడైంది. మొత్తంగా 4.80 లక్షల మంది పనిచేస్తున్నట్లు లెక్క తేలిందని సమాచారం. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం మంజూరు చేసిన ఈపీఎఫ్, ఈఎస్ఐ సొమ్మును ఏజెన్సీలు తమ జేబుల్లో వేసుకుంటున్నాయని గుర్తించారు అని వార్తలొచ్చాయి. వాస్తవానికి ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిధుల్ని ప్రభుత్వ విభాగాలు ప్రతి నెల మంజూరు చేస్తోన్న సంబంధిత సంస్థల ఖాతాల్లో జమ చేయడం లేదని తేలింది. ఉద్యోగి వాటాతో పాటు ప్రభుత్వం ఇచ్చే వాటా మొత్తాల్ని ఏజెన్సీలు 10 సంవత్సరాలుగా స్వాహా చేస్తున్నాయని తేలింది. ఈ మొత్తాన్ని వెంటనే ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖాతాల్లో జమ చేసి ఆ వివరాల్ని సమర్పించాలని ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశారు. జమ చెయ్యని పక్షంలో ఏజెన్సీల్ని బ్లాక్ లిస్టులో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యధికంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులున్న ప్రభుత్వ శాఖల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 94,179, విద్యాశాఖ 78,146, మహిళాభివృద్ధి, మున్సిపల్ శాఖ 62,913, శిశు సంక్షేమ శాఖ 60,492, వైద్య ఆరోగ్య శాఖ 60,934, విద్యుత్ శాఖ 22,223, హోంశాఖ 21,765, మైనార్టీ శాఖ 20,903, రెవెన్యూ 12,843 మంది చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా సర్వీస్ రంగంలో పనిచేస్తూ ఉండటం గమనార్హం. ఉత్తరప్రదేశ్, ఏపీ ప్రభుత్వం తరహాలో తెలంగాణలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటుకే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నెలలో కంపెనీల చట్టం 2013 ప్రకారం ఉత్తరప్రదేశ్ అవుట్సోర్స్ సర్వీస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా సామాజిక, ఉద్యోగ భద్రత కల్పించింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలు, రిజర్వేషన్ విధానం ద్వారా నియామకాలు చేయాలని, హోదా ప్రకారం వేతనాలు 20,000, 22,000, 25,000, అత్యధికంగా 40,000 ఖరారు చేశారు. నైపుణ్య శిక్షణతో పాటు సర్వీస్లో ఉండగా అకస్మాత్తుగా చనిపోతే దహన సంస్కారాలకు 15,000 మంజూరు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 93 ప్రభుత్వ విభాగాల్లో సుమారు 11 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. కార్పొరేషన్ ఎంపిక చేసిన ఏజెన్సీల ద్వారా 3 ఏళ్ల కాంట్రాక్టు పద్ధతి కింద నియమితులు అయ్యేవారు ప్రతి నెల 26 రోజుల పాటు పని దినాలుగా ఖరారు చేశారు. అయితే ఏపీలో మొత్తం ఉద్యోగులు కాకుండా కేవలం 1,00,000 మంది ఉద్యోగుల్ని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2 రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాల్ని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతాధికారులు అధ్యయనం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కంపెనీల చట్టం 2013 సెక్షన్ 8 కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా టీజీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే కార్పొరేషన్ నుంచే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించనున్నారు అని తెలుస్తోంది. ఇక నుంచి జరిగే నియామకాల్లో రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు అమలు చేయనున్నట్లుగా సమాచారం. హాజరును ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థ రానుందని చెప్తున్నారు. కార్పొరేషన్ ఏర్పాటుతో ఈపీఎఫ్, ఈఎస్ఐ ఖచ్చితంగా అమలు కావడమే కాకుండా ప్రతి నెలా ఉద్యోగుల ఖాతాల్లో జీతం జమ కానున్నట్లుగా చెబుతున్నారు.